అంటే ఈ యాఫిడ్స్ అవన్నీ కూడా ఏంటంటే ఇన్ఫెస్టేషన్ సాయిల్లో పెడతాయన్నమాట, గుడ్లు అవన్నీ అవి పోతాయి. అలాగే షెల్స్ ఉంటాయి కదా, ఎక్కువగా సాయిల్లోనే ఉంటాయి, అవి కూడా తగ్గిపోతాయి. ఈ లైమ్ వాటర్ మనము సాయిల్లో వేయటం వల్ల ప్లాంట్స్కి మంచి కాల్షియం కూడా అందుతుంది. అలాగే రూట్ రాట్ ఏవైనా ఉంటే కూడా రాట్ అంతా పోతుంది, ప్లాంట్స్ హెల్తీగా గ్రో అవుతాయి అన్నమాట. వెల్లుల్లిలో సల్ఫర్ ఉంటుంది అనమాట, సల్ఫర్ ప్లాంట్ గ్రోత్కి మంచిది అనమాట. సో ఇలా వేయటం వల్ల ప్లాంట్కి మంచి గ్రోత్ వస్తుంది, మంచి ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ వస్తుంది, మంచి ఫోలియేజ్ కూడా వస్తుంది అనమాట. ఈ గార్లిక్లో ఏంటంటే మంచి రిపెలెంట్ ప్రాపర్టీస్, అంటే దోమలు అవి రావు. అంతేకాదు ఇది స్లగ్స్, స్నేల్స్ ఉంటాయి కదా, అప్పుడు మనము సాయిల్లో ఒక వెల్లుల్లి రెబ్బ పెట్టామంటే ఆ సాయిల్లో స్లగ్స్ అవి రావండి. అది మాత్రం నేను ఎక్స్పెరిమెంట్ చేసి చూశాను. ఆ వెల్లుల్లి చెట్టు పెరుగుతూ ఉంటుంది పక్కన, ఆ